నమస్కారం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాల పండుగ ప్రత్యేక రుచూడు కార్యక్రమానికి స్వాగతం. సో బోనాలు అనగానే కూడా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా భాగ్యనగరంలో అందరూ కూడా బోనాల పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగని రాష్ట్ర పండుగగా కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి బోనాలు అనగానే కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా నాన్ వెజ్ వండుకుంటూ ఉంటారు. అందులో కూడా రకరకాల వంటలని రుచికరంగా తయారు చేసుకుంటూ ఉంటారు. మరి ఈనాటి రుచి కార్యక్రమంలో మనం వచ్చేసాము గచ్చిబౌలిలో ఉన్నటువంటి టీ గ్రిల్కి. మరి మనతో పాటు టీ గ్రిల్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ అయినటువంటి పరమేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. బోనాల పండుగ స్పెషల్గా ఈరోజు మనకు ఏ వంటకాన్ని తయారు చేసి చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పరమేష్ గారు. నమస్కారం గీతాంజలి గారు. ఎలా ఉన్నారండి? బాగున్నాను. సో ముందుగా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా అండి. సో బోనాలు అనగానే కూడా వారంలో 2-3 రోజులు అవ్వచ్చు, ప్రతి వారం కూడా ప్రతి ఇంట్లో నాన్ వెజ్ కంపల్సరీగా ఉంటుంది. అందులో నాటుకోడి కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. తెలంగాణలో మెయిన్ నాటుకోడి అంటే ఫేమస్. మరి నాటుకోడిలో కూడా చాలా రకాలు ఉంటాయి, మనం రెసిపీస్ చేసుకోవచ్చు. మరి బోనాల స్పెషల్లో మీరు ఈ రోజు ఏం చేయబోతున్నారు? ఈరోజు ఏంటంటే మనం గోంగూర నాటుకోడి. గోంగూర కాంబినేషన్ లో నార్మల్ కోడైనా నాటుకోడైనా కూడా చాలా బాగుంటుంది, కానీ నాటుకోడి ఇంకా బాగుంటుంది. సో మరి ఒక్కసారి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామా? చూసేద్దాం. నాటుకోడి, ఆయిల్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, టమాటా ప్యూరీ, ఆనియన్, కరివేపాకు. పరమేష్ గారు ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేశారు. సో మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ప్రాసెస్ ఏం చెప్పారు? ఫస్ట్ ప్రాసెస్ మనం పొయ్యి ముట్టించిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. సో ఆనియన్స్ లేనిదే ఏ వంట కూడా స్టార్ట్ అవ్వదు. అందులో నాన్ వెజ్ అంటే ఆనియన్స్ ఎక్కువ అవసరం, కంపల్సరీ. ఓకే, చూశారు కదా. మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. సో అంటే జనరల్ గా నాన్ వెజ్ లకి ఆయిల్ ఎక్కువ వాడతారు కదా, మరి గోంగూర నాటుకోడి కూడా ఆయిల్ ఎక్కువ పడుతుంది? ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఎంత పడొచ్చు అంటే మనం ఒక 1/2 kg చేస్తున్నాం, దానికి ఒక 3-4 టేబుల్ స్పూన్స్. ఓకే, 3 to 4 టేబుల్ స్పూన్స్ కంపల్సరీ 1/2 kgకి. ఓకే. సో గోంగూర ఇందాక చెప్పారు కదా, అది ఎంత తీసుకోవాలి? గోంగూర అంటే ఇప్పుడు మనకు 1/2 kgకి ఒక 2 కట్టలు అంటే ఆకులన్నీ తెంపి ఇలా పెట్టుకోవాలి అన్నట్టు. ఇలా పెట్టుకోవాలి. నేను మనం వేసేటప్పుడు కట్ చేసి ఇస్తాను. ఓకేనండి. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఏంటంటే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే. సో ఆయిల్ కొంచెం వేడవగానే చాలా చిన్నగా చాప్ చేశారు. అవును. ఓకే, మంచిగా అట్లా గ్రేవీ టైప్ రావాలి కదా. ఆనియన్ కనిపించకుండా ఉండడం కోసం చాలా చిన్నగా చాప్ చేసుకున్నాం. ఓకే. దీనికి ఎక్కువ ఆనియన్స్ పడవా అండి? ఆనియన్స్ కూడా వేయాలి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కనుక కొంచెం తగినంత, మరీ ఎక్కువ వేయద్దు. సో ఎలా బ్యాలెన్స్ చేస్తాం పులుపుని? అంటే టమాటా ప్యూరీ వేస్తున్నాము, గోంగూర వేస్తున్నాము. నేను ఉల్లిపాయతో దాన్ని బ్యాలెన్స్ చేయాలి. అంతేనా? ఓకే. ఉల్లిపాయ వేస్తేనే కొంచెం. ఇప్పుడు అన్ని ఒక 2 మీడియం సైజ్ వాడుంటామా ఆనియన్స్? అంతే. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్. 1 టేబుల్ స్పూన్. ఓకే. ఆనియన్స్ వేసాక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే. సో ఇది కూడా ఘాట్ ఎక్కువ రాకుండా చూసుకొని వేసుకోవాలి కదా. చాలా మందికి జింజర్ గార్లిక్ వేసాక ప్రాబ్లం ఏంటంటే అడుగు అంటేస్తూ ఉంటుంది. అయితే పెద్దగా పెట్టలేరు, కొంచెం ఏగిన తర్వాత అది అడుగు పట్టకుండా కొంచెం వేపాలి మంచిగా. ఏగిన తర్వాత మన కొంచెం లైట్ వాటర్ పోస్తే ఏంటంటే ఏగింది, లేకపోతే ఏమైతుందంటే ఇది ఉండలుగా ఉండిపోతుంది. అది చాలా మంది ఆయిల్ లో వాటర్ వేయడానికి ఇష్టపడరు, లైట్ వేయచ్చు. ఓకే, చూసారు కదండి, చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది. సో ఆనియన్స్ అడుగు అంటిపోతున్నాయి, లేదంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా అడుగు అంటి మాడిపోతుంది అన్న ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పసుపు సరే కదా, మనం దీనికి తగినంత వేస్తున్నాం అన్నట్టు. దీనికి ఇంత అని చెప్పనికి రాదు. ఓకే. సో ఎవరెవరు ఎంతెంత క్వాంటిటీ యూజ్ చేస్తారో దాన్ని బట్టి తెలిసిపోతుంది కాబట్టి వేసుకోవచ్చు. సో పసుపు అనేది మంచి కలర్ని ఇస్తుంది కాబట్టి ఒక పించ్ ఎక్స్ట్రా అయినా కూడా ఏం ప్రాబ్లం అంటే ఎక్స్ట్రా అయితే చేదు వస్తుంది మళ్ళీ ఏది కానీ ఎక్స్ట్రా. ఇప్పుడు ఉప్పు లాగానే అది కూడా, ఉప్పు ఎక్కువ వేస్తే ఎట్లా సాల్ట్ ఎక్కువ అవుతుందో ఇది కూడా అంతే అన్నట్టు. చేదు అవుతుంది, మరి ఎక్కువ కాదు, మీడియం గా వేసుకుంటే
కలర్ ఫ్లేవర్ టెక్స్చర్ అన్నీ బాగుంటాయి. ఇది వేసాం కదా, దీంట్లో కొంచెం ఒక హాఫ్ టీ స్పూను మనం టమాటా ప్యూర్. ఇది ఎందుకంటే గ్రేవీ రావడం కొరకు. ఓకే, ఎక్కువ వాడట్లేదు మీరు? ఎక్కువ వాడదు, జస్ట్ ఒక టేస్ట్ కోసం అండి. ఆల్రెడీ మనం గోంగూర వాడుతున్నాం, అది పులుపు ఉంటుంది కాబట్టి టమాటా ప్యూరీ ఎక్కువ వేయట్లేదు. ఒక 1 ఫుల్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఓకే, టమాటా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం ఒక 2 పచ్చిమిర్చి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. సో మనకి ఏంటంటే ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ ఏవి కనబడకుండా ఒక మంచి గ్రేవీ లాగా దగ్గరికి రావడం కోసం చిన్న చిన్నగా చాప్ చేసుకుంటున్నాం ప్రతిదీ కూడా. సో ఆనియన్స్ అండ్ అలాగే మిర్చి కూడా చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాం. ఓకే, సో మంచిగా మీరు చాపింగ్ స్కిల్స్ ఉంటాయండి. అంత చిన్నగా మన ఇంట్లో చాప్ చేసుకోలేము. ఓకే, ఎంత వీలైతే అంత చిన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో మనం కొంచెం వెల్లుల్లి ఉంటాయి కదా, వెల్లుల్లి గార్లిక్ అంటే పేస్ట్ వేయగా. ఇది ఎందుకంటే ఇది యాక్చువల్ ఏంటంటే ఇది మీకు వేస్తున్నా కదా, ఇది ఏంటంటే మేము ఇప్పుడు చేసేటప్పుడు ఈ గోంగూర మేము సపరేట్ గ్రేవీ చేస్తాము. ఆ గ్రేవీ చేసినప్పుడు ఏంటంటే ఈ మిర్చి ప్లస్ అది వెల్లుల్లి అండ్ గోంగూర పేస్ట్ చేస్తారు. పేస్ట్ కాదు, ఇవి పేస్ట్ చేసి దీంతో గ్రేవీ తయారు చేస్తూ ఉన్నారు. ఓకే, జనరల్గా ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినప్పటికీ కూడా కొంత ఏదైతే గార్లిక్ ఉంటుందో వాటిని చిన్న చిన్నగా చాప్ చేసి వేశారు. నార్మల్గా అయితే గోంగూర ప్యూరీ ఉంటుంది కదా, అది వేస్తారంట, మనకి ఫ్రెష్గా చూపిస్తున్నారు. సో గోంగూర ప్యూరీలో పచ్చిమిర్చి గార్లిక్ అండ్ అలాగే గోంగూర యూజ్ చేస్తారు ప్యూరీ కోసం. అలా మీరు చేసుకోకుండా ఇలా కూడా చేసుకోవచ్చు, పచ్చిగా దొరికితే. ఓకే, అంటే యాక్చువల్లీ మా దగ్గర ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫ్రెష్ ఉంది కదా అని పెట్టాను కొరకు. సో 2 ఆప్షన్స్ మనకు చెప్తున్నారు, ఇలా కుదిరితే ఇలా చేసుకోవచ్చు, లేదంటే అలా కూడా చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఆకులు ఇట్లా తెంపి మంచిగా ఇట్లా కడిగి పెట్టుకోవాలి. పెట్టుకొని అప్పుడు దీంట్లో గ్రేవీ రెడీ చేయవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే ఇది నాటుకోడి వేస్తుంది. నాటుకోడి, ఓకే. సో ఆనియన్ అండ్ అలాగే గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి, గార్లిక్ అన్నీ వేసి బాగా ఫ్రై చేశారు. ఆ తర్వాత ఇప్పుడు నాటుకోడి కూడా వేశారు. 1/2 కేజీ కదండి? 1/2 కేజీ నాటుకోడిని ఇప్పుడు ఫ్రై చేస్తున్నారు. కొంచెం ఫ్రై అవ్వాలి బాగా ఆయిల్లో. కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేస్తాం, ఎందుకంటే దాని ఫ్లేవర్ ఉండాలి. ఇదే చిన్న మంట మీద మనం మూత పెట్టేసుకుందాం. ఎంతసేపు వేగాలి ఇలా? ఒక 5 మినిట్స్. ఒక 5 మినిట్స్ అయితే కొంచెం ఉడికేది కావాలి. మనం ఈ లోపల ఇది దీన్ని గోంగూరని చాప్ చేసుకుందాం. ఓకే, 2 చిన్న సైజ్ కట్టలు ఏవైతే ఉంటాయో ఆ కట్టలకి నుంచి లీవ్స్ సెపరేట్ చేసి నీట్గా క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ లీవ్స్ని మనం చిన్నగా చాప్ చేసుకుంటున్నాం. సో చూద్దాం, చాలా చిన్నగా చాప్ చేస్తున్నారు పరమేష్ గారు. ఆ ఆకు మనకి విజిబుల్ అవ్వకుండా చిన్నగా చాప్ చేసుకుంటే అది ఫ్రై అయినప్పుడు అందులో కలిసిపోయి మనకు కనిపించదు, గోంగూర అనేది కనిపించకుండా అన్నట్టు. మీకు ఇలా ఆకు చాప్ చేసుకోవడం ఇష్టం లేకపోతే చక్కగా పచ్చిమిర్చి గార్లిక్ గోంగూర ప్యూరీ చేసేసుకుంటే బెస్ట్, వేసేసుకోవచ్చు. చూశారు కదా? ఎస్, చాలా చిన్నగా చాప్ అయిపోయింది. ఓకే, సో జనరల్గా మీ ఇంట్లో ఎలాంటి స్పెషల్స్ చేసుకుంటారు బోనాల టైంలో? బోనాల టైం రెగ్యులర్ నాటుకోడేనా? నాటుకోడి కాదు, అంటే ఫ్యామిలీ పెద్దగా ఉంటుంది కనుక ఒక మేకపోతుంది. ఓకే, మటన్లో రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారు? ఆ రెసిపీస్ అనేం లేదు, ఒకటే ఉంటుంది అక్కడ. ఓకే, అప్పుడు మీరు చేయరు, మీకు రెస్ట్ ఇస్తారేమో కదా? అట్లా. ఓకే, ఉంటారు. చూసారు కదా? ఓకే, సో కొంచెం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఉండాలి, అవునవును. సో లేదంటే అడుగు అంటేస్తూ ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా ఫ్రై చేస్తూ ఉండాలి. సో చాలామందికి నాటుకోడి మొత్తం అయిపోయాక ఫ్లేవర్ బాగుంటుంది కానీ మధ్యలో పచ్చివాసన రాకుండా ఉండాలంటారు కదా, అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పోయలేదు, ఇదే మంట మీద దాంట్లోనే చిన్న మంట పెడితే నీకు ఆటోమేటిక్ మూత పెట్టాలి కంపల్సరీ. మూత పెడితే ఏంటంటే మీకు వాటర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దాని వాటర్ దానికే వస్తుంది, చిన్నగా పెట్టాలి, మనం సెపరేట్ గా వేయాల్సిన అవసరం లేదు. ఓకే, కడిగినప్పుడు కూడా ఎలాంటి వాటర్ తోనే ఎక్కువ వాష్ చేస్తూ ఉంటారు చాలా మంది. కంపల్సరీ, లేకపోతే బాగా స్మెల్ ఎక్కువ వస్తుంది. ఓకే, వాష్ చేసినప్పుడు చాలా మంది సాల్ట్ వేస్తారు. లేదు, మరి ఎలాగా పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి? అంతే, పసుపు వేసి. ఓకే,
సో సాల్ట్ ఏమి వేయకుండా కొంచెం పసుపు వేసి మనం ఆ నాటుకోడిని బాగా కడిగితే అంత పచ్చివాసన అనేది ఉండదు. అండ్ అలాగే మన కర్రీలో కూడా పసుపు ఫ్లేవర్ వేస్తాం కాబట్టి మెల్లిగా ఆ పచ్చివాసన అనేది పోతుంది. మనం చూసారు కదా, ఇప్పుడు మనం పసుపు కొంచెం ఉప్పు వేస్తాం, సాల్ట్ వేస్తాం. సాల్ట్ సరిపడా దీనికి సరిపడా వేస్తే ఓకే ఓకేనా. సో సాల్ట్ క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. సో ఏగుతున్న టైంలో కొంచెం గరం మసాలా కూడా ఇస్తున్నా లైట్గా. గరం ఓకే. అంటే పరమేష్ గారు చాలా మంది చెప్తూ ఉంటారు గరం మసాలా వేస్తే వేగదు, ఉడకదు సరిగ్గా. అలా ఏమి ఉండదా? ఓకే, లాస్ట్లో వేయాలి అంతా అయిపోయాక అంటూ ఉంటారు. ఓకే, సో గరం మసాలా అలా ఏం లేదండి, ఏగుతున్నప్పుడే మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. మనమైతే సాల్ట్ అండ్ గరం మసాలా వేసాం. ఇప్పుడు ఉడకదని చెప్పి చాలా మంది కుక్కర్లో పెడతారు. మీరు ఇప్పుడు కుక్కర్ వాడట్లేదు? కుక్కర్ లేదు, ఉడికిపోతుంది, మామూలుగా ఉడుకుతుంది. అసలు ఇప్పుడు ఉన్న నాటుకోళ్ళు అంత పెద్ద పవర్ గల ఏం కాదు. అప్పుడు ఉండే నాటుకోడి అంటే గట్టిగా ఉండే, సూపర్ ఉంటుండే, కానీ ఇప్పుడు అంత వేస్ట్, ఉడికిపోతున్నాయి. కాబట్టి కుక్కరే అవసరం లేదు, వితౌట్ కుక్కర్ కూడా మనం చేసుకోవచ్చు. పరమేష్ గారు అలానే చేస్తున్నారు, చూద్దాం. సో దీన్ని ఉడకడానికి కూడా పెద్దగా టైం పట్టేలా లేదు, జల్దీ ఉడుకుతుంది, తొందరగానే ఉడికిపోతుంది. కానీ ఎటు చేసే ఏ ఐటమ్ అయినా సరే హాఫ్ అన్ అవర్ మీదకే పోవాలి అంతే. కష్టం, నాన్ వెజ్ అయితే అంతకన్నా కష్టం. అయితే ఇంకోటి వెజిటేరియన్ అయినా కూడా మీరు జల్దీ చేయాలని ప్లాన్ చేస్తే టేస్ట్ ఉండదు. దానికి కూడా హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వాల్సింది. ఏ ఐటమ్ కైనా సరే స్లో మంట మీద హాఫ్ అన్ అవర్ చేస్తేనే ఐటమ్ బాగుంటుంది. చాలా వరకు హైలో పెట్టి గబగబా అయిపోవాలని పెడుతూ ఉంటారు. అది కాదు, అది ఉట్టనే ఉంటుంది అన్నట్టు. అది దాంట్లో ఏం రసం దిగదు, వేడికి నీళ్లు గుంజుకోపోతుంటది, దాంట్లో ఆవిరంతా గుంజుకుపోయిన లేదంటే ఉడికి ఉడకనట్టు ఉంటుంది. సో ఏ రెసిపీ చేసినా కంగారు పడకూడదు, నిదానంగా టైం ఇస్తే బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. చూసారా? ఓకే, చూసారా ఎలా ఉంది? ఇప్పుడు మంచిగా ఏగింది, మనం వాటర్ పోయలేదు. ఇప్పుడు వేద్దాం వాటర్. ఓకే, ఏంటంటే కొంచెం మనం మిర్చి పౌడర్ వేస్తాం. మిర్చి పౌడర్ ఓకే, సరిపడా కారం వేస్తున్నాం. ఒక్కొక్కరి కారం అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. ఒక టేబుల్ స్పూన్ కారం ఎక్కువ తక్కువ చూసి మీరు వేసుకోవచ్చు. టేస్ట్ చూసి సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకుందాం ఇప్పుడు. ఎందుకంటే దీంట్లో మనం మిర్చి కూడా వేసాం కదా, మిర్చి కొంచెం గరం మసాలా ఉంది కనుక ఆ ఘాటు అలాగనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం నాన్ వెజ్ కారం ఎక్కువ పడుతుంది కాబట్టి మనం వేసుకోవచ్చు. మీకు ఎంత రుచికరంగా ఉంటుందంటే పుల్లగా. ఓకే, అంటే ఇప్పుడు ఇది దాని ఏంది మన ఉల్లిగడ్డ తీయదనం ఉంటుంది కదా, ఇది వేసిన తర్వాత బ్యాలెన్స్ అయిపోయి చాలా ఒక మధురమైన టేస్ట్ ఉంటుంది. అది తినే వాళ్ళకే తెలుస్తుంటుంది. మీరు అందరు కావాలనుకుంటే మా హోటల్కి రండి. వచ్చేసేయండి ట్రీగిల్కి. ఇంట్లో చేసుకోవడం అందరికీ కుదరకపోవచ్చు, జనరల్ రెగ్యులర్ రెసిపీస్ మనం ఇంట్లో చేసుకుంటాం. స్పెషల్స్ ట్రై చేయాలంటే కనుక ఇక్కడికి వచ్చేయండి మరి మీరు కూడా. ఓకే, సో గోంగూరని మనం డైరెక్ట్గా వేసేయడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం గోంగూరని వేస్తున్నాం. ఓకే ఓకే, ఏవైతే చాప్ చేసుకున్నామో చిన్నగా ఆ గోంగూర లీవ్స్ని ఇప్పుడు మనం వేస్తున్నాం. వేసుకున్న తర్వాత వేసాక రెండు కలిపి ఫ్రై చేసుకున్నాం. ఓకే, దాని తర్వాత వాటర్ మిక్స్ చేస్తామా? ఓకే, వాటర్ అంటే వాటర్ ఉడకాలి మంచిగా, కొంచెం ఉడికిందంటే. గోంగూర కూడా వేగాక వాటర్ వేస్తారు, ముందే వేస్తే మళ్ళీ గోంగూర ఆకు వేగదు. ఎందుకంటే మనం పచ్చాకు వేస్తున్నాం కాబట్టి అది కూడా ఆయిల్ లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. మనం దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఓకే, ఒక చిన్న టీ గ్లాస్ లేదంటే ఒక గరిటెడ్ వాటర్ అనుకోవచ్చు. ఓకే, సో ఈ వాటర్ సరిపోతా ఉడకడానికి? సరిపోతుంది. మనం దీన్ని ఎప్పుడే కానీ పెద్ద మంట పెట్టద్దు, చిన్న మంటతోటే కానీ. ఇంకొంచెం కూడా పోసుకున్న వాటర్. ఓకే, సో కొంచెం చికెన్ మునిగేలాగా వేసుకోవాలి. ఓకే ఓకే, సో నాన్ వెజ్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి తొందరగా అయిపోవాలని చెప్పి పెద్ద మంట పెట్టేస్తే సరిగ్గా ఉడకదు, టేస్ట్ రాదండి. సో కొంచెం టైం ఖచ్చితంగా కేటాయించాల్సిందే. సో మరీ సిమ్ కాదు, అలాగని మరీ హై కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టినట్లయితే కనుక చక్కగా అన్ని ఫ్లేవర్స్ కూడా ఆ చికెన్కి పడతాయి. అప్పుడు ఆ నాటుకోడి అదిరిపోయే టేస్ట్ వస్తుందన్నమాట. సో ఈ వాటర్లో మనం సిమ్లో ఎంతసేపు ఉంచాలండి? ఇలాగా ఒక 5-10 నిమిషాలు, 10 minutes ఉంచితే సరిపోతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ రెడీ. ఓకే, ఉడుకుతున్నప్పుడు కూడా కుదిరితే 1-2 సార్లు కొంచెం కలుపుతూ ఉండాలి. చూసారు కదా, వావ్ టెక్స్చర్
మంచి గ్రేవీ టెక్స్చర్ కనిపిస్తుంది. చూశారు కదా ఎలా ఉంది. ఎస్, చాలా బాగుంది. కలర్ అయితే అదిరిపోయింది, టెక్స్చర్ చాలా బాగుంది. మన దీంట్లో ఏంటంటే లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర వేస్తే అయిపోతుంది. ఓకే, సో ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా కూడా కొత్తిమీర కంపల్సరీ, అది ఒక ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది కాబట్టి అది కూడా సరిపడా వేసుకున్నాము. ఓకే, సో లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది రెసిపీ. ఆల్మోస్ట్ కుక్ అయినట్లే. ఇంకొక 2 to 3 minutes అలా ఉంచినట్లయితే కనుక మన రెసిపీ కంప్లీట్ అయిపోతుంది. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు, ఎందుకంటే కొత్తిమీర వేసాం కదా, ఒక 2 minutes పెట్టేసి ఆ కొత్తిమీర పచ్చివాసన కూడా రాకుండా అది కూడా కొంచెం ఉడికితే బాగుంటుంది. సో కొత్తిమీర వేసుకున్నాము, లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది మన రెసిపీ. ఒకసారి ఎలా ఉందో చూసిద్దాం. వావ్, చూసారు కదా, సూపర్ ఉంది. నైస్, చాలా మంచి టెక్స్చర్ వచ్చింది. మరి ఎక్కువ గ్రేవీ అని కాదు, అలా ఫ్రై కాకుండా మీడియం లెవెల్లో ఉంది. చూసారు కదా, ఇప్పుడు మనం ఇది అయిపోయింది, మనం బంద్ చేస్తున్నాం. ఇది ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. మన రెసిపీ కంప్లీట్ అయిపోయింది. సో గోంగూర నాటుకోడి రెసిపీ అన్నమాట కంప్లీట్ అయిపోయింది. సో టేస్ట్ ఎలా ఉందో మనం చూద్దాం. చాలా మంచి టెక్స్చర్ గ్రేవీ అనేది వచ్చింది. సో ఇది ఎలా అంటే కంప్లీట్ ఫ్రై కాదు, అలాగని పులుసులా కాదండి, మంచి గ్రేవీ టైప్ ఉంది. మనం రైస్తో తినచ్చు, చపాతీతో తినచ్చు, చాలా బాగుంటుంది. గీతాంజలి గారు బోనాలు స్పెషల్ గోంగూర నాటుకోడి. ఓకే సార్ చూడండి ఒకసారి. పరమేష్ గారు రెడీ చేసేసారు, నాకు ఇచ్చేసారు బోనాల స్పెషల్ గోంగూర నాటుకోడి. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. వావ్, నిజంగా గోంగూర నాటుకోడి రెసిపీ చాలా టేస్టీగా ఉందండి. చికెన్ కూడా చాలా బాగా ఉడికింది. ఆ గోంగూర పులుపుదనం అనేది చికెన్కి బాగా పట్టింది. సో చాలా రుచికరంగా ఉప్పు కారాలు అన్నీ కూడా పట్టడం వలన అదిరిపోయే టేస్ట్ వచ్చేసింది. మీరందరూ కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి చూసేయండి.